Hello students, welcome to my channel Physics for All Exams. సో ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సరళ రేఖా చలనం ఉంది కదా, సో ఆ చాప్టర్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాము. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి మనము డిస్కస్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారో విద్యార్థులుంటే వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే, ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ డిపెండ్స్ ఆన్ టైమ్ అకార్డింగ్ టు ద ఈక్వేషన్. సో ఒక వస్తువు యొక్క వేగము కాలము మీద ఈ సమీకరణంపై ఆధారపడుతుంది. ఇచ్చిన సమీకరణము v = 10 + 2t². వస్తువు యొక్క త్వరణం అడుగుతున్నాడు. మనకి యాక్సలరేషన్ తెలుసు, యాక్సలరేషన్ a = dv/dt. సో దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. 10కి 0, 2 × t² అంటే 2 × 2 4t వస్తుంది. అంటే a = 4t వచ్చింది. అంటే ఎంతో కొంత యాక్సలరేషన్ ఉంది. యాక్సలరేషన్ ఈజ్ నాన్ జీరో, శూన్యమైతే కాదు. సో సమరీతి త్వరణము కాన్స్టెంట్గా ఉంటుందా? లేదు, ఎందుకంటే టీ మీద డిపెండ్ అవుతుంది. ఏ డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ టీ, కాబట్టి యూనిఫామ్ యాక్సలరేషన్ కాదు. యూనిఫామ్ రిటార్డేషన్ అంటే ఏ వాల్యూ నెగిటివ్ రావాలమ్మా. వ్యతిరేక త్వరణం నెగిటివ్ వచ్చిందా? రాలేదు కదా, కాబట్టి 2 తప్పు. నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్, ఎస్, ఏ = 4t యాక్సలరేషన్ ఉంది and it is depending on time. So non-uniform acceleration is the correct answer. So zero acceleration కాదు, ఏ జీరో కాలేదు కాబట్టి. So option 3 is the right answer. Next, a bullet is dropped from certain height. At the same time another bullet is fired horizontally from the same height. Both bullets will hit the ground. సో కొంత ఎత్తు నుంచి ఒక బుల్లెట్ని వదిలినారు. సో ఒక బుల్లెట్ని కొంత ఎత్తు ఎత్తు నుంచి వదిలేశారమ్మ. ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఇంకొక బుల్లెట్ని ఏం చేశారు? అదే ఎత్తు నుంచి సమతలంగా పేల్చారు. అంటే ఇలా ఈ డైరెక్షన్లో. సో అయితే ఈ 2 బుల్లెట్స్ నేలను చేరినప్పుడు ఏం జరుగుతుంది అంటే, 2 ఒకేసారి చేరుతాయి, ఒకదాని తర్వాత ఒకటి చేరితే అది ఆప్షన్ ఇచ్చాడు. 1 ఆఫ్టర్ ది అదర్ ఇచ్చాడు, ఒకే సమయంలో వచ్చాడు, పరిశీలకుడి మీద ఆధారపడుతుంది. అండ్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ద ఫైర్డ్ బుల్లెట్ వేగం మీద ఆధారపడుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చాడు. సో ఈ గ్రౌండ్కి ఎప్పుడు రీచ్ అవుతాయి అనేది ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0 రెండిటికి, uy = 0. అలాగే యాక్సలరేషన్ ay = g. సో యాక్సలరేషన్ సమానం కాబట్టి, అలాగే రెండు కూడా గ్రౌండ్ నుంచి ఒకే పాయింట్ నుంచి కదా, ఒకే టైంలో కదా రిలీజ్ చేశారు. సో హైట్ రెండిటికి సమానంగానే ఉంటుంది, ఒకే హైట్ ఉంటుంది. సో మనకి టైమ్ మనకి ఫార్ములా ఏంటి? √2h/g. సో కాబట్టి ఇక్కడ t1 = t2. సో రెండిటి టైము మనకి సమానం కాబట్టి రెండు కూడా ఒకే సమయంలో మనకి గ్రౌండ్ని రీచ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ 50 m/s. సో ఒక బంతిని నిట్ట నిలువుగా 50 m/s తొలి వేగంతో విసిరినారు. ఇట్స్ మ్యాక్సిమం హైట్ ఈజ్, సో హెచ్ మ్యాక్సిమా కావాలం ఎంత అంటున్నాడు? g = 10 m/s² తీసుకోమంటున్నాడు. సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఉంది మనకి, హెచ్ మ్యాక్సిమం u²/2g. u అంటే 50 × 50/2 × 10. ఇది ఒకసారి పోతుంది, ఇక్కడ ఎంత అయిందమ్మా? ఇది ఇందులో 25 టైమ్స్ పోతుంది. 25 × 5 ఈజ్ 125 meters. 125 meters, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే, మ్యాక్సిమం హైట్కి గరిష్ట ఎత్తుకి u²/2g. u అనేది ఇనీషియల్ వెలాసిటీ, g అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. Next question, a body starts from rest and moves with a uniform acceleration 2 m/s².
సో ఒక వస్తువు నిశ్చల స్థితి అన్నాడమ్మా. నిశ్చల స్థితి అంటే u ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ సమరిత త్వరణం ఇచ్చాడు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. ఆ వస్తువు యొక్క వేగము ఎంత ఆఫ్టర్ 10 సెకండ్స్ అంటున్నాడు. అంటే t ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ ఇచ్చాడు. 10 సెకండ్ల తర్వాత వస్తువు యొక్క వేగము v ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడమ్మా. సో ఈ 4 పదాలు ఉన్నటువంటి ఈక్వేషన్ ఉంది కూడా మనకు v ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి u ప్లస్ ఏటీ. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. తుది వేగము ఈజ్ ఈక్వల్ టు తొలి వేగము ప్లస్ a ఇంటూ టీ యాక్స్ త్వరణము ఇంటూ కాలము. సో ఇక్కడ మనకి v అడిగాడు కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు u అంటే 0 ప్లస్ a అంటే 2 t అంటే 10 అంటే ఎంతమ్మా v ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. v ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ద మోషన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ద స్లోప్ ఆఫ్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఈక్వల్ టు అన్నాడు. సమరీతి వేగము కలిగిన చలనానికి వేగము కాలము గ్రాఫు యొక్క వాలు దేనికి సమానం అంటున్నాడు. వీటీ గ్రాఫ్ అని చెప్పాడమ్మా. వెలాసిటీకి టైంకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. త్వరణానికి సమానమవుతుంది. త్వరణానికి సమానమవుతుంది. సో ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు, సమరీతి వేగం అన్నాడు. సమరీతి వేగం అయినప్పుడు v ఈజ్ కాన్స్టెంట్. v ఈజ్ కాన్స్టెంట్. v స్థిరము. v స్థిరము అయినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 0. a 0 అంటే dv బై dt కూడా 0. అంటే వాలు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇచ్చిన వాటిల్లో 0 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ పర్టికులర్ టైమ్ ద నెట్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు. ఒక నియమిత సమయంలో వస్తువు యొక్క ఫలిత స్థానభ్రంశము కింది వాటిలో దేనికి సమానం అన్నాడు. ఇక్కడ ఫలిత స్థానభ్రంశం ఇచ్చడం. నెట్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నాడు. డిస్ప్లేస్మెంట్ కావాలంటే మనకి వెలాసిటీ, టైము, డిస్ప్లేస్మెంట్ ఈ మూడింటి మధ్య రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రాఫ్ అనేది వీటీ గ్రాఫ్ అయి ఉండాలి. వీటీ గ్రాఫ్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటీ గ్రాఫ్ ఉంది, ఇక్కడ ఎక్స్టీ గ్రాఫ్, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఇక్కడ వీటీ గ్రాఫ్ ఉంది, ఇక్కడ ఏటీ గ్రాఫ్, ఈ ఆప్షన్ తప్పు. డిస్ప్లేస్మెంట్కి, వెలాసిటీకి, టైంకి మనకి రిలేషన్ ఉంది. v ఈజ్ ఈక్వల్ టు డి బై టీ. కాబట్టి అప్పుడు మనము దీని నుంచి మనం తీసుకుంటాం. కాబట్టి వీటీ గ్రాఫ్ ఇక్కడ చూడండి, ద ఏరియా విచ్ వీటీ గ్రాఫ్ ఎన్క్లోజెస్ విత్ డిస్ప్లేస్మెంట్ యాక్సిస్. అమ్మ గ్రాఫ్ గీసే దాంట్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద, ఇది వై యాక్సిస్ మీద, లేదా ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. సో డిస్ప్లేస్మెంట్ యాక్సిస్ ఎక్కడ వస్తుంది మనకి? రాదు. కాబట్టి ఆప్షన్ 1 కాదు. కాబట్టి ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. ద ఏరియా విచ్ వీటీ గ్రాఫ్ ఎన్క్లోజెస్ విత్ టైమ్ యాక్సిస్. టైమ్ యాక్సిస్తో ఎన్క్లోజ్ చేసిన పరివేష్టిత వైశాల్యం ఏదైతే ఉందో దాన్ని నెట్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే వీటీ గ్రాఫ్లో టైమ్ యాక్సిస్తో ఎన్క్లోజ్ అయినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఒక కణము సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందంట. అట్ ఎ టైమ్ t. సో కాలం t వద్ద ద డిస్టెన్స్ x ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్. మూల బిందువు నుండి x దూరంలో గల కణం యొక్క సమీకరణం ఇచ్చాడు. ఏమిచ్చాడు? x ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 12t మైనస్ t క్యూబ్, వేర్ x ఈజ్ మీటర్స్, t ఇన్ సెకండ్స్ అన్నాడు. అండ్ టైమ్ టేకన్ ఫర్ పార్టికల్ కమింగ్ టు రెస్ట్. కణము నిశ్చల స్థితికి రావడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. కణము నిశ్చల స్థితికి రావాలంటే దాని యొక్క వెలాసిటీ ఏమవ్వాలి? వెలాసిటీ 0 కావాలి. అంటే వేగము 0 కావాలి. వేగానికి ఫార్ములా ఏంటి మనకి? వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ dx బై dt. సో d బై dt ఆఫ్ 20 ప్లస్ 12t మైనస్ t క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు చేయండి, 20కి 0, 12tకి 12 మైనస్ 3t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్. సో ఈ వాల్యూ మనకేమవ్వాలమ్మా? నిశ్చల స్థితి రావాలంటే 0 కావాలి. దట్ ఎంప్లాయిస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3t స్క్వేర్. 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది, అంటే t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఎంప్లాయిస్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. కాబట్టి ఎంత టైం పడుతుందంటే 2 సెకండ్ల కాలం పడుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఏ కార్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ విత్ 2v, ఇట్స్ యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. ఇందులో ఏబిసి అనుకుందాం. ఈ హాఫ్ డిస్టెన్స్ వీతోను ఈ హాఫ్ డిస్టెన్స్ 2vతోను ట్రావెల్ చేస్తుంది. ఇవి రెండు డిస్టెన్స్లు సమానం. ఇది డీనే ఉంటుంది, ఇది డీనే ఉంటుంది అనుకుందాం. సో ఇప్పుడు అంటే ఇది d/2, ఇది d/2, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే d అనుకుందాం. సో ఇది v, 2vతో అయితే ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంది, యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే సగటు వేగము. సగటు వేగానికి ఫార్ములా ఉంది. ఒకవేళ ఇది ఎక్స్, ఇది వై అనుకున్నామా, ఎక్స్ ఇంటూ 2 ఇంటూ xy బై ఎక్స్ ప్లస్ వై అనేది మనకి ఫార్ములా. 2 ఇంటూ xy బై ఎక్స్ ప్లస్ వై. సో హియర్ 2 ఇంటూ ఎక్స్ అంటే వి, వై అంటే 2v డివైడెడ్ బై v ప్లస్ 2v. సో ఏమైంది, 2 ఇంటూ 2 4, 4v² బై 3v. ఒక v క్యాన్సిల్ అయిపోతుంది, 4/3v అవుతుంది. సో యావరేజ్ వెలాసిటీ 4/3v. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కార్ రన్స్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆన్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 100 మీటర్స్. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది, వృత్తాకార బాట ఉంది. ఆ వృత్తాకార బాట యొక్క రేడియస్ r అనుకుంటే r = 100 మీటర్లు ఇచ్చాడు. మేకింగ్ 62.8 సెకండ్స్ ఫర్ ఎవ్రీ సర్క్యులర్ ల్యాప్. అంటే ఒక చుట్టుకొలత, అంటే ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకుందాం, ఏ నుంచి మళ్ళీ ఏకి రావడానికి టైం ఎంత తీసుకుంటుందంటే 62.8 సెకండ్లు తీసుకుంటుందంట ఒక సర్క్యులర్ లూపు తిరగడానికి. అయితే ఇక్కడ ఏమడుగుతాడంటే యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, సగటు వేగము, సగటు వడి ఎంత అంటున్నాడు. ఒక సర్క్యులర్ లూప్కి సగటు వడి ఎంత, సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో r = 100 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ డిస్టెన్స్ మనం కావాలి, అలాగే అంటే డిస్టెన్స్ అంటే దూరం కనుక్కోవాలి, స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇవి రెండు మనము ఫైండ్ అవుట్ చేయాలి. నేను దూరాన్ని d అనుకుంటాను, స్థానభ్రంశాన్ని x అనుకుంటాను, మనకు డిఫరెన్స్ తెలియడం కోసం. సో డిస్టెన్స్ = 2πr అవుతుంది. ఒక వృత్తం మొత్తం తిరుగుతుంది కదమ్మా, వృత్తం చుట్టుకొలత ఎంత అంటే 2πr అవుతుంది. ఏ నుంచి ఏ వరకు తిరిగిందంటే. డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే ఏ నుంచి మళ్ళీ ఏ పొజిషన్లో అయితే ఉందో, ఏ స్థానంలో అయితే ఉందో మళ్ళీ తిరిగి అదే స్థానానికి వచ్చింది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే 0 అయిపోయిందో వెలాసిటీ వేగము v = 0 మీటర్ పర్ సెకండ్. వేగము v = 0 మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఇక్కడ మొదట వేగం ఇచ్చాడు, కాబట్టి 10 ఉన్నది తప్పు, 10 ఉన్నది తప్పు, 0 ఉన్నది మాత్రమే కరెక్ట్. ఆప్షన్స్ 2 కానీ 3 కానీ అవుతుందమ్మా. సో వెలాసిటీ 0 మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, స్పీడ్ కనుక్కోవాలి, యావరేజ్ స్పీడ్. సో స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే 2 ఇంటూ πr ఇంటూ 2πr అనేది డిస్టెన్స్ డివైడెడ్ బై 62.8. సో ఇక్కడ చూడండి, 2 ఇంటూ 3.14 ఇంటూ 100 బై 62.8. దీన్ని మల్టిప్లై చేయండి. ఇదెంత, 6.28 ఇంటూ 100 బై 62.8. ఒక 10 పంపించండి అమ్మా. ఒక 10 పంపిస్తే 62.8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 10 మీటర్ పర్ సెకండ్. అంటే స్పీడ్ ఎంత అయింది, వడి 10 మీటర్ పర్ సెకండ్ అయింది. స్పీడ్ = కాబట్టి వెలాసిటీ 0, స్పీడ్ 0 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 2 కాదు. సో 0 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ, స్పీడ్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ గివెన్ బై ద ఈక్వేషన్. సో ఒక కణం యొక్క చలన సమీకరణం ఇచ్చాడు. ఏమిచ్చాడు, s = 2t³ + 5t² + 16t + 8 మీటర్స్ అని ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ అట్ 1 సెకండ్.
1 సెకండ్ వద్ద కణం త్వరణం ఎంత అంటున్నాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్, ఇది మనకి ఫార్ములా. సో డిఫరెన్షియేట్ చేయండి ఫస్ట్ టైం. డిఎస్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 6t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 16. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయండి. డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12t ప్లస్ 10. సో దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మనల్ని ఏమనగాడు, డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1. సో 12 into 1 plus 10 that is equal to 22 meter per second square is the answer. 22 meter per second square, option 2 is the right answer. Next, the ratio of distances travelled by a freely falling body in first, second, third and fourth seconds. 1, 2, 3, 4 సెకండ్లో స్వేచ్ఛగా కిందికి వదిలిన వస్తువు యొక్క దూరాల నిష్పత్తి అంటున్నాడు. సో ఈ సందర్భంలో మనం ఉపయోగించాల్సిన ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఇక్కడ ఎన్ అనేది టైం. సో 1, 2, 3, 4 అడిగాడు. సో యూ జీరో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి S1 ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి, S2 ఫైండ్ అవుట్ చేయాలి, S3 ఫైండ్ అవుట్ చేయాలి, S4 ఫైండ్ అవుట్ చేయాలి, వాటి రేషియో కనుక్కోవాలి. ఏ అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ అమ్మ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి జీ ఇంటూ 1 మైనస్ 1/2. 1 మైనస్ 1/2 అంటే g/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ g ఇంటూ 2 మైనస్ 1/2, 4 మైనస్ 1 3 ఇంటూ g/2 అవుతుందమ్మ. g ఇంటూ 3 మైనస్ 1/2, 6 మైనస్ 1 5 ఇంటూ g/2. ఇక్కడ g ఇంటూ 4 మైనస్ 1/2, 4 2 జార్ 8 అంటే 7g/2 అవుతుంది. చూడండి, 1g/2, 3g/2, 5g/2, 7g/2. సో S1 ఈజ్ టు S2 ఈజ్ టు S3 ఈజ్ టు S4 టైమ్స్ మనకి డిస్టెన్సెస్ కావాలి. వీటి యొక్క రేషియో ఎంత ఉంది, 1:3:5:7. సో డిస్టెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1:3:5:7. సో అలా ఇచ్చిన ఆప్షన్ ఏముందమ్మా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టోన్ ఫాల్స్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ, ఇట్ కవర్స్ ఎ డిస్టెన్స్ h1, h2, h3. సో ఒక రాయిని స్వేచ్ఛగా కిందకి ఇసిరారు. సో ఇది h1 డిస్టెన్స్, h2 డిస్టెన్స్, అలాగే h3 డిస్టెన్స్ ఇచ్చింది. ఇది ఫస్ట్ 5 సెకండ్స్లో, ఇది తర్వాత 5 సెకండ్స్లో, తర్వాత 5 సెకండ్స్ అయితే 10 సెకండ్స్, ఇది 15 సెకండ్స్ అవుతుంది, అంతే కదా. ఇది ఫస్ట్ 5 సెకండ్స్, తర్వాత 5 సెకండ్స్ అంటే 10 సెకండ్స్ దాటుతుంది, తర్వాత 5 సెకండ్స్ అంటే 15 సెకండ్స్ అయినప్పుడు డిస్టెన్సెస్ h1, h2, h3 ఇచ్చారు. వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో దీనికి మనం ఉపయోగించేటువంటి ఫార్ములా ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ వాడాలి. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనకి S5 కావాలి. 5 సెకండ్లప్పుడు డిస్టెన్స్ ఎంత, 5 సెకండ్లప్పుడు డిస్టెన్స్ అంతే 1/2 g, t అంటే 5 కదా, 5 స్క్వేర్ అంటే 25/2 gm. తర్వాత S10 కనుక్కోవాలి. S10 అంటే హాఫ్ g ఇంటూ మనకు ఎంత అవుతుంది, 100, 10 ఇంటూ 10 100 స్క్వేర్ అంటే 100/2 g అవుతుంది. S15 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ g ఇంటూ 15 స్క్వేర్, దట్ మీన్స్ 225/2 g అవుతుంది. సో S5, S10, S15. కానీ మనల్ని అడిగింది h1, h2, h3. సో S5 ఈజ్ ఈక్వల్ టు h1, బట్ h2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, h2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ S5లో S10లోంచి మనం S5ని తీసేస్తే మనకి h2 వస్తుందమ్మా. అంటే 100లోంచి 25 తీసేయండి అంటే 75/2 g అవుతుంది. 75/2 అంటే h1 ఏమవుతుంది, 25g/2, ఇది 75g/2 అంటే 3 ఇంటూ h1 అయింది. h2 ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఏమొచ్చింది మనకి, 3 ఇంటూ h1 అయింది. సో మనకి h1 ఉంది,
H2 ఈజ్ ఈక్వల్ టు 3H1 ఒక రిలేషన్ వచ్చేసింది. నెక్స్ట్ S15 అంటే ఏం చేస్తాము? H3 కనుక్కోవాలంటే S15లోంచి S10 తీసేయాలి. 225లోంచి 100 తీసేయండి. 125/2 ఇంటూ G. దీని ఏం రాసుకోవచ్చు? 5H1 రాసుకోవచ్చు. 5 ఇంటూ 25 125 కాబట్టి 5H1. సో కాబట్టి H3 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5H1. ఇది మనకి రిలేషన్. H2 ఈజ్ ఈక్వల్ టు 3H1, H3 ఈజ్ ఈక్వల్ టు 5H1. అలా ఉన్న రిలేషన్ చూడండి. H2 ఈజ్ ఈక్వల్ టు 3H1, H3 ఈజ్ ఈక్వల్ టు 3H2 వచ్చింది. లేదు, రాంగు. 3 సమానం అన్నాడు. 2H2 కాదు. చూడండి, H1 ఈజ్ ఈక్వల్ టు H2/3 అంతే కదా. H1 ఈజ్ ఈక్వల్ టు H2/3, అలాగే H3/5 సరిపోయింది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ చాప్టర్ నుంచి అడిగేటువంటి 1 మార్కు ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాము. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాసే విద్యార్థులకి వాళ్ళకి సిలబస్ మారింది కాబట్టి ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.